కడప జిల్లా మా ఆరాధ్య దైవమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను భయపెట్టాలని చూస్తే ఆయన అభిమానుల ధాటికి తట్టుకోలేరని జనసేన నేతలు మండిపడ్డారు. పోరు మామిళ్ల పట్టణంలో సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్ చేసి ఆయన్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్లు చేసిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇలాంటి బెదిరింపులు రావడంపై ఆయన అభిమానులలో ఆగ్రహం కట్టలు తెంచుకుని వస్తుందన్నారు. ఇలాంటి బెదిరింపులు చేయడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన మన దేశ రాజకీయాల్లోనే క్రియాశీలంగా మారుతున్నాడు. కాబట్టి ఆయనకు బెదిరింపు కాల్స్ పంపిన ఏ కుక్కైనా డైరెక్ట్గా ఏదైనా ఉంటే మాట్లాడాలి, కానీ ఇట్లాంటి బెదిరింపు కాల్స్ అయ్యి ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏంటంటే, నిన్న మా జనసేన అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరో ఒకరు ఆగతాయి చంపుతామని బెదిరింపు కాల్ చేశారంట. వాడికి ఒకటే చెప్తున్నా ముఖ్యంగా, మేము బెదిరింపు కాల్ కదా, ఇలాంటి కాల్స్ 100 కాదు 1000 కాల్స్ వచ్చినా మా కళ్యాణ్ గారిని కొంచెం కూడా ఏం పీకలేని పరిస్థితి. మీరు ఎందుకు బెదిరింపు కాల్ చేసే మీరు అది మంచి పని చేస్తున్నారనే. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మదేవం పడుతున్నారు. దానికని బెదిరింపు కాల్ చేసే మీరు గత పరువు చేయలేనంత విధిగా ఈ కూటమి ప్రభుత్వం చాలా నిజ